హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే సినిమా పేరు సానిక్ ద హెడ్జాగ్ 3. పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ వీడియోస్ ని మీరు ఇంకా చూడలేదంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ని యూజ్ చేసుకుని వాటిని మిస్ చేయకుండా చూసేయండి. ఈ సానిక్ సినిమాల కథలన్నీ చాలా బాగుంటాయి. ఫస్ట్ పార్ట్ లో సానిక్ ఎర్త్ కి వచ్చి డాక్టర్ రోబోట్నిక్ ని డిఫీట్ చేసి గ్రీన్ హిల్స్ లో టామ్ ఇంకా మ్యాడీతో పాటు ఒక ఫ్యామిలీ మెంబర్ లా సెటిల్ అయిపోయాడు. పార్ట్ 2 లో రోబోట్నిక్ మళ్ళీ ఎర్త్ కి రిటర్న్ వచ్చినప్పుడు సానిక్, టేల్స్ ఇంకా నకిల్స్ అనే తన కొత్త ఫ్రెండ్స్ తో కలిసి వాడిని ఓడించి మాస్టర్ ఎమరల్డ్ అని చెప్పబడి ఒక పవర్ఫుల్ అయిన క్రిస్టల్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకువచ్చి ప్రపంచాన్ని కాపాడారు. వాళ్ళ ముగ్గురు ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ కాదు, బ్రదర్స్. కానీ ఇప్పుడు పార్ట్ 3 లో సానిక్ కి తన లైఫ్ లోని బిగ్గెస్ట్ డేంజర్ ఎదురవుతుంది. అతనే షాడో. సానిక్, టేల్స్ ఇంకా నకిల్స్ కంటే వీడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. ఈ కొత్త విల్లన్ ని మన వాళ్ళు ఎలా ఆపారు అనేది ఈ సినిమా స్టోరీ. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. సో ఇక లేట్ ఏం చేయొద్దు, పదండి పూర్తి కథ ఏంటో చూసేద్దాం. సినిమా స్టార్ట్ అవ్వగానే మనం టోక్యోలో ఉన్న ఒక సీక్రెట్ రీసెర్చ్ ఫెసిలిటీని చూస్తాం. ఈ ఫెసిలిటీ ఒక పిచ్చి సైంటిస్ట్ ఇది, కానీ ప్రస్తుతం ఇది గవర్నమెంట్ యొక్క స్పెషల్ ఏజెంట్ల కంట్రోల్లో ఉంది. అండ్ ఈ సీక్రెట్ ఫోర్సెస్ పేరే గన్. అండ్ ఆ ప్లేస్ మధ్య ఉన్న కంటైన్మెంట్ లో ఉన్న ఈ ఏలియన్ పేరు షాడో. షాడో చాలా పవర్ఫుల్. అతను ఈ ట్యాంక్ లో గత 50 సంవత్సరాలుగా హైబర్నేషన్ లో ఉన్నాడు. అతనికి ఏదో ఒక ట్రాజిక్ పాస్ట్ ఉంది. అతను ఆ ట్యాంక్ లో నిద్రపోతున్నప్పుడు కూడా ఏదో ఒక అమ్మాయితో తను ఉన్నట్టు మైండ్ లో పాస్ట్ మెమరీస్ అన్ని రన్ అవుతుంటాయి. సడన్ గా ఎవరో ఆ ప్లేస్ సిస్టమ్స్ అన్నిటిని హ్యాక్ చేసేస్తారు. దానివల్ల ఆ కంటైన్మెంట్ అన్స్టేబుల్ అయి అందులో బబుల్స్ అన్ని ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే లోపలున్న వాడు హైబర్నేషన్ నుంచి కొంచెం కొంచెంగా మెలుకుంటున్నాడు. సో ఆలస్యం చేయకుండా అక్కడున్న గన్ ఏజెంట్స్ అందరూ వాళ్ళ గన్స్ ని తీసుకువచ్చి ఈ ఏలియన్ పైన పాయింట్ చేసి అందరూ షూట్ చేయడానికి రెడీ అవుతారు. షాడో హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది. అతను కళ్ళు తెరుస్తాడు. నెక్స్ట్ సెకండ్ ముందున్న గ్లాస్ ని పగలగొట్టుకుని బయటకు వస్తాడు. వాడి కళ్ళు ఎర్రగా మెరుస్తాయి. గార్డ్స్ ట్రిగర్ నొక్కే లోపే షాడో టెలిపోర్ట్ అయి అక్కడున్న వాళ్ళందరినీ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. వీడికి చాలా పవర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ టెలిపోర్టేషన్. అండ్ ఇతనిలో ఉన్న ఈ పవర్స్ అన్నిటికీ పేరే కేయోస్ కంట్రోల్. షాడో అక్కడున్న హై సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ అసలు ఏం కష్టపడకుండా చాలా ఈజీగా చితకబాదిస్తాడు. నెక్స్ట్ ఇతన్ని బంధింపు చేస్తున్న ఆ జైలు యొక్క గోడల్ని బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి సముద్రంలో చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుని సిటీ వైపుకు వెళ్తుంటాడు. అచ్చం మన సానిక్ లానే. సో వీడికి సూపర్ స్పీడ్ కూడా ఉంది. నెక్స్ట్ సీన్ స్ట్రైట్ గా గ్రీన్ హిల్స్ కి షిఫ్ట్ అవుతుంది. అది ఒక మంచి అందమైన రోజు. మనకి టీం సానిక్ ని చూపిస్తారు. ఈ టీంలో ఎవరున్నారో మీకే తెలుసు. ముందుగా లీడర్ సానిక్, అతి తెలివైన వాడు టైల్స్, ఇంకొక ఆక్రోషమైన వారియర్ నకిల్స్. అందరూ కలిసి ఒక రేస్ పెట్టుకున్నారు. సానిక్ అయితే ఈ విషయంలో చాలా చిల్ గా ఉన్నాడు. అతను, నేను ఏదో స్విమ్మింగ్ కాంపిటీషన్ అనుకున్నా, పరుగు పంద్యానిక నాతో పోటీ పడుతున్నారు, ఇది మీకే కామెడీగా లేదు అని ఓవర్ గా మాట్లాడతాడు. జడ్జెస్ ఏమో టామ్ ఇంకా మ్యాడీ. వాళ్ళు ఫ్లాగ్ పట్టుకుని గో అని చెప్పగానే అందరూ దూసుకు పరిగెడతారు. నకిల్స్ ఏమో ఈసారి ఎలాగైనా ఫ్యామిలీ ఛాంపియన్ అని టైటిల్ ని కొట్టాల్సిందే అని ఫిక్స్ అయి చెట్ల మధ్య నుంచి డైవ్ చేస్తూ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. కానీ మన సానిక్ కావాలని మెల్లగా పరిగెట్టి, నేను ఎవరో తెలుసా, ఈ ఎర్ర షూలో రాకెట్ అని మాట్లాడుతూ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా మాటికి తగినట్టే వాళ్ళిద్దరిని చాలా ఈజీగా ఓవర్టేక్ చేసి మీ వల్లైతే నన్ను పట్టుకోండ్రా అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాడికైతే ఇదంతా జస్ట్ ఒక వార్మప్ మాత్రమే. కానీ సానిక్ ఇలా చాలా దూరం వచ్చి చూస్తే సర్ప్రైజింగ్లీ ఆ ప్లేస్ లో ఆల్రెడీ నకిల్స్ ఇంకా టైల్స్ ఉంటారు. ఇదిలా సాధ్యం అని ముందు వీడు భయపడతాడు. కానీ ఆ తర్వాతే తెలుస్తుంది అక్కడ ఉన్నది తన ఫ్రెండ్స్ కాదు, అవి జస్ట్ హాలోగ్రామ్స్ అని. అప్పుడే సానిక్ రిలాక్స్ అవుతాడు. అయితే ఈ రేస్ లో నేనే గెలిచా అని అతను చాలా సంతోషపడతాడు. అయినా ఇంతకి వీళ్ళెక్కడా అని ఇతను రిటర్న్ వచ్చి చూస్తే అక్కడే సానిక్ కి ఒక సర్ప్రైజ్. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సానిక్ ఎర్త్ కి వచ్చిన యానివర్సరీ రోజు కాబట్టి తన ఫ్యామిలీ అంతా హ్యాపీ బర్త్డే బదులు హ్యాపీ బీ ఎర్త్ డే అని బ్యానర్ పెట్టి సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. టామ్ ఇంకా మ్యాడీ సానిక్ యొక్క అడాప్టివ్ పేరెంట్స్ లా చాలా సపోర్టివ్ గా అతని వల్ల వాళ్ళ లైఫ్ ఎంత హ్యాపీగా మారిందో అని ఒక ఎమోషనల్ స్పీచ్ ఇస్తారు. సో సానిక్ చాలా సంతోషపడతాడు. వీళ్ళంతా పార్టీ చేస్తారు. పార్టీ అయిపోయాక సానిక్ టామ్ తో పాటు తన పాత ఇల్లు ఆ కేవ్ కి వెళ్తాడు. అక్కడ అతను చాలా సంవత్సరాలకి ముందు లాంగ్ లని తలుచుకుని డ్రా చేసిన ఒక డ్రాయింగ్ ని చూసి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. అప్పుడు టామ్ సానిక్ దగ్గర, నీ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజడీ జరుగున్నా అందరికీ హెల్ప్ చేస్తున్నావు, నువ్వు చాలా మంచివాడివి సానిక్, ఎప్పుడు నువ్వు ఇలానే ఉండు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి వీళ్ళు ఆ పీస్ఫుల్ అయిన చోట్లో క్యాంప్ ఫైర్ పెట్టుకుని రిలాక్స్ అవుతూ ఉంటే ఈ మూమెంట్ ని డిస్టర్బ్ చేస్తూ సడన్ గా పెద్ద గాలితో ఒక గన్ హెలికాప్టర్ వచ్చి ఆ చోట్లో ల్యాండ్
అవుతుంది. అందులో నుంచి ఈ స్పెషల్ ఫోర్సెస్ డైరెక్టర్ రాక్వెల్ దిగుతారు. ఈమె సూట్ ఇంకా సన్ గ్లాసెస్ తో గన్ లో ఒక హై ర్యాంకింగ్ అఫీషియల్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఈమె చాలా స్ట్రిక్ట్, ఒక పని పూర్తి చేయడానికి ఏమైనా చేస్తుంది. గత 2 సార్లు సానిక్ వాళ్ళే ప్రపంచాన్ని కాపాడారు కనుక తను వాళ్ళ దగ్గర టోక్యోలో ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇక మా వల్ల కుదరదు, మీరే సేవ్ చేయాలి అని టీమ్ సానిక్ ని అర్జెంట్ గా మిషన్ కి రిక్రూట్ చేస్తుంది. కట్ చేస్తే టీమ్ సానిక్ ఆ హెలికాప్టర్ లో రింగ్ పోర్టల్ ఓపెన్ చేసుకుని అందరూ అలా టోక్యోకి వచ్చేస్తారు. టైల్స్ ఏమో అతని డివైస్ ని చెక్ చేసి కింద ఏదో ఒక డేంజరస్ అయిన ఏలియన్ ఉంది, సో మనం జాగ్రత్తగా ఉండాలి అని సీరియస్ గా స్టార్ట్ చేస్తాడు. కానీ నకిల్స్ కి ఈ గ్యాడ్జెట్లు, ఈ ప్లాన్స్ అస్సలు నచ్చవు. ఎవడైతే ఏంటి, ఈ రోజు వాడి పని చూసిస్తా అని తన మజిల్స్ ని ఫ్లెక్స్ చేసి ముగ్గురు పారాషూట్స్ లేకుండా హెలికాప్టర్ దుక్కేసి హీరోస్ ల కింద ల్యాండ్ అవుతారు. వీళ్ళ ముగ్గురు దిగేసరికి అక్కడ ఆల్రెడీ టోక్యో వీధులు మొత్తం ఎక్కడ చూసినా ఫైర్స్, డ్యామేజ్ అయిన వెహికల్స్ అని కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయి ఉంటాయి. దాంతో ముగ్గురు చాలా అలర్ట్ అయి ఎనిమీ కోసం వెతుకుతారు. ఆ వ్రికేజ్ నుంచి షాడో వీళ్ళపైన ఒక మిలిటరీ బండిని విసురుతాడు. నకిల్స్ దాన్ని పట్టుకుని మిగతా ఇద్దరిని సేవ్ చేస్తాడు. ఆ నిప్పు ఇంకా పొగల మధ్య నుంచి షాడో స్లో మోషన్ లో బయటికి వస్తాడు. వీడు అచ్చం సానిక్ లాగానే ఉండడం చూసి మనోడు ఫుల్ కన్ఫ్యూజ్ అయి, ఏంటి వీడు నా ఫోటో కాపీలో ఉన్నాడు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. కానీ నకిల్స్ కి వీడితో మాట్లాడడంలో ఓపిక లేదు. అతను స్ట్రేట్ గా వెళ్లి వాడికి గట్టిగా ఒక పంచ్ ఇవ్వాలి అనుకుంటాడు. కానీ షాడో టెలిపోర్ట్ అవుతాడు. నకిల్స్ యొక్క పంచ్ ని ఒక చేతితో ఆపేస్తాడు. తర్వాత ఒకటే కిక్, నకిల్స్ ఎగురుతూ వెళ్లి పడతాడు. ఇది చూసి మిగతా ఇద్దరు ఆశ్చర్యపోతారు. నకిల్స్ కి కూడా ఏం అర్థం కాదు, నాకంటే స్ట్రాంగ్ అయిన వాడు అన్నట్టు చూస్తాడు. తర్వాత ఏంటి, సానిక్ టీం ముగ్గురు కలిసి షాడోని ఆపడానికి చాలా ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాడిని టచ్ కూడా చేయలేకపోతారు. షాడో అయితే వాళ్ళని చిన్నపిల్లల్ని కొట్టినట్టు కొట్టిపడేస్తాడు. యాక్చువల్లీ ఇతను సానిక్ కంటే చాలా ఫాస్ట్. అతను మీరంతా వీక్ అని ఒక డైలాగ్ వేసి కూల్ గా ఒక మోటార్ సైకిల్ ని స్టార్ట్ చేస్తాడు. అదైతే రెడ్ కలర్ లో గ్లో అవుతుంది. అంటే షాడో వల్ల తన కేయాస్ కంట్రోల్ పవర్ ని వేరే వేరే ఆబ్జెక్ట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుంది. వాడు దాన్ని స్టైల్ గా తిప్పి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ సానిక్ వీడిని వదిలేస్తే పరువు పోతుంది, ఛాన్సే లేదు అని చెప్పి వెంటనే చేసింగ్ స్టార్ట్ చేస్తాడు. టోక్యో ట్రాఫిక్ మధ్యలో ఈ చేస్ సీన్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సానిక్ ని షూట్ చేస్తూ అటాక్ చేస్తూ ఇతను ముందు వెళ్తున్న ఒక ట్రైన్ ని చూసి స్పీడ్ తగ్గించకుండా అందులో నుంచి కూడా టెలిపోర్ట్ అయి వెళ్తాడు. సానిక్ అయితే చాలా కష్టపడి అతని ఫాలో అవుతుంటాడు. దీంతో షాడోకి కోపం వచ్చి వీడేంటి నన్ను అసలు వదలట్లేదని టెన్షన్ లో సానిక్ కి గట్టిగా ఒకటి ఇస్తాడు. దెబ్బకి అతను కింద పడి లేవలేకపోతాడు. కొంచెం సేపట్లో నకిల్స్ ఇంకా టైల్స్ అతనికి ఏమైందో అన్న కంగారులో అక్కడికి వస్తారు. సానిక్ పరిస్థితి ఓకే అని తెలుసుకున్నాక దెబ్బలు తిన్న ఈ టీం వీళ్ళకి దగ్గరలో ఉన్న ఒక కెఫేలోకి వెళ్లి అక్కడ కూర్చుని మాట్లాడతారు. ఈ రెస్టారెంట్ అంతా క్యూట్ అయిన బొమ్మలతో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. కానీ సిచ్యువేషన్ మాత్రం చాలా సీరియస్. ఇక్కడే కమాండర్ వాల్టర్స్ ఎంట్రీ ఇస్తాడు. ఈయన వేరే ఎవరో కాదు, ఆ గన్ ఏజెంట్స్ అందరికి హెడ్, చాలా సీక్రెట్స్ ఉన్న మనిషి. అతను సానిక్ టీమ్ కి షాడో యొక్క బ్యాక్ స్టోరీ చెప్తాడు. 50 సంవత్సరాల క్రితం 1974లో ఎర్త్ మీద ఒక ఆస్ట్రాయిడ్ క్రాష్ అయ్యింది. దాన్ని బేస్ కి తీసుకువచ్చినప్పుడే అందులో షాడో అనే ఏలియన్ ఉన్నది అనే విషయాన్ని వీళ్ళు నోట్ చేశారు. షాడో ఎంత పవర్ఫుల్ తెలుసుకున్న జెరాల్డ్ అనే ఒక పిచ్చి సైంటిస్ట్ ప్రాజెక్ట్ షాడోని స్టార్ట్ చేశాడంట. అతను షాడోలో ఉన్న కేయాస్ కంట్రోల్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఒక పెద్ద మిషన్ ని తయారు చేశాడంట. కానీ ఆ రీసెర్చ్ చాలా డేంజరస్. అతని ఎనర్జీ లెవెల్స్ వల్ల ల్యాబ్ లో ఒక ఎక్స్ప్లోషన్ కూడా జరిగింది. కాబట్టి గన్ ఆఫీసర్స్ ఈ రీసెర్చ్ ని స్టార్ట్ చేసిన జెరాల్డ్ ని అరెస్ట్ చేశారు. అలాగే షాడో అన్కంట్రోలబుల్ పవర్స్ కూడా వీళ్ళకి డేంజర్ కనుక అతన్ని కూడా ఒక క్యాప్సూల్లో హైబర్నేషన్ లో లాక్ చేశారు. కానీ ఇప్పుడు వాడు తప్పించుకున్నాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా వాల్టర్ స్టోరీ చెప్తుండగానే సడన్ గా రోబోట్నిక్ కి సంబంధించిన ఆ డ్రోన్స్ అన్ని కెఫేకి వచ్చి అవి సానిక్ వాళ్ళ టీం పైన మిసైల్ ఫైర్ చేసి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఆ పీస్ఫుల్ అయిన కెఫే మొత్తం బ్లాస్ట్ అవుతూ టేబుల్లో ఎగిరిపోయి మొత్తం సీనే మారిపోతుంది. ఆ డ్రోన్స్ లన్నీ వీళ్ళని లేజర్ పాయింట్ లో పట్టుకుంటాయి. అంతే, ఇక వీళ్ళ పని అయిపోయింది అనుకునే సమయానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఎవరో ఒక స్ట్రేంజర్ మోటార్ బైక్ లో వచ్చి అతను ఆ డ్రోన్స్ అన్నిటిని అటాక్ చేసి వాటిని పంచేనట్టు చేసేస్తాడు. వన్స్ ఎప్పుడైతే అతను వీళ్ళ ముగ్గురిని సేవ్ చేస్తాడో వెంటనే తిరిగి చూడకుండా అక్కడి నుంచి వచ్చిన దారిలోనే వెళ్ళిపోతాడు. కానీ ఈ అటాక్ లో వాల్టర్స్ కి గట్టి దెబ్బ తగులుంటుంది. అతను చనిపోయే ముందు సానిక్ కి లైట్ వెలుగుతున్న ఏదో ఒక డివైస్ ని ఇస్తాడు. ఇది వీళ్ళ సీక్రెట్ వెపన్ కి ఒక కీ, దీన్ని ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి వాల్టర్స్ వీళ్ళ కళ్ళ ముందే చనిపోతాడు. కరెక్ట్ గా టైం కి డాక్టర్ రాక్వెల్ అక్కడికి వచ్చి జరిగిన డిస్ట్రాక్షన్ మొత్తం చూస్తుంది. వీళ్ళ కమాండర్ దగ్గర ఆ కీ లేకపోవడం గమనించిన రాక్వెల్ ఖచ్చితంగా ఈ పని మొత్తాన్ని సానిక్ టీమే చేసుంటారు అని అపార్థం
చేసుకుంటుంది. ఇలా జస్ట్ ఒక్క నిమిషంలోనే సినారియో మొత్తం మారిపోయి హీరోస్ గా ఉన్న మన సానిక్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాంటెడ్ క్రిమినల్స్ గా మారిపోయారు. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్లారా అని చూస్తే వాళ్ళ ముగ్గురు వీళ్ళకి సహాయం చేసిన ఆ మోటార్ బైక్ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కోసం అతన్ని ఫాలో చేస్తుంటారు. ఆ బైకర్ ని కార్నర్ చేసి పట్టుకున్నాక వాడు కూడా హెల్మెట్ తీస్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్, ఆ వ్యక్తి అసలుకి ఏజెంట్ స్టోన్. ఇప్పటి వరకు సైడ్ క్యారెక్టర్ గా ఉన్నవాడు సడన్ గా మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఇస్తున్నాడు. అయినా వీడిని చూసి కన్ఫ్యూజ్ అయిన సానిక్, నువ్వే కదా మాపై అటాక్ చేయడానికి డ్రోన్స్ పంపావు, మరైతే మళ్ళీ నువ్వే ఎందుకు మమ్మల్ని కాపాడావు అని అడిగినప్పుడు ఏజెంట్ స్టోన్, ఆ డ్రోన్స్ మావే కానీ వాటిని మేము పంపలేదు, ఈ పని చేసింది ఎవరో నాకు కూడా తెలియట్లేదని చెప్పి వాళ్ళని తనతో పాటు రమ్మంటాడు. హఠాత్తుగా నీటిలో నుంచి ఒక పెద్ద షిప్ బయటకు వస్తుంది. వీళ్ళంతా లోపలికి వెళ్లి చూస్తే అక్కడ డాక్టర్ రోబోట్నిక్ ఉంటాడు. అతను ఇంకా బ్రతికే ఉన్నాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రోబోట్నిక్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లేడు. అతను పెద్ద పొట్టతో గెడ్డం పెంచుకొని ఫుల్ డిప్రెస్డ్ గా కేవలం జంక్ ఫుడ్స్ తింటూ అతను టీవీలో ఏదో ఒక బ్రెయిన్ రాట్ షో చూస్తూ ఉంటాడు. చూస్తే వీడు ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకున్నట్టు ఉన్నాడు. అసలు విల్లన్ వైబ్సే లేవు. ఇలా వాడు తన ప్రపంచంలో ఉంటూ యూటర్న్ కొట్టి సానిక్ ని చూసాక వాడికి పప్పి షేమ్ అయిపోతుంది. ఏజెంట్ స్టోన్ వీళ్ళ డ్రోన్స్ ని ఎవరో హ్యాక్ చేస్తారని జరిగిందంతా చెప్పి ఆ వీడియో ఫుటేజ్ ని రోబోట్నిక్ కి చూపిస్తాడు. ఈ విషయం తెలుసుకున్నాక రోబోట్నిక్ చాలా సీరియస్ అయిపోతాడు. నా టెక్నాలజీని ఎవడ్రా టచ్ చేసింది అని అతనికి కోపం వచ్చి ఆ హ్యాకర్ ఎవడో వాడిని ట్రాక్ చేసి కొన్ని సెకండ్స్ లో వాడి లొకేషన్ ని కనిపెట్టేస్తాడు. ఇప్పటి వరకు సానిక్ టీమ్ కి ఇంకా విల్లన్ టీమ్ కి మాత్రమే పోటీ జరిగింది. కానీ ఎప్పుడైతే ఇంకో అతను గేమ్ లోకి వచ్చాడో వాడిని ఎలా అయినా ముందు పట్టుకోవాలి అని టైల్స్ ఒక క్రేజీ ఐడియా ఇస్తాడు. మనం రోబోట్నిక్ తో టీమ్ అప్ అవుదాం అంటాడు. సానిక్ కి అది అస్సలు నచ్చదు. కానీ వేరే దారి లేదు. రోబోట్నిక్ కూడా ఆ దొంగని పట్టుకోవాలని రివెంజ్ కోసం ఈ ప్లాన్ కి ఒప్పుకుంటాడు. వాడు మీ టీంలో నేను జాయిన్ అవుతా, అయినా నా టెక్ వర్క్ అవ్వాలంటే అందుకు నాకు సానిక్ యొక్క ఇంకో ముళ్ళు కావాలి అని డిమాండ్ చేస్తాడు. సానిక్ కూడా పళ్ళు కొరుక్కుని తన ముళ్ళల్లో ఒకటి పీకేసి ఇస్తాడు. తర్వాత మన విల్లన్ రోబోట్నిక్ హెయిర్ కట్ చేసుకుని ముస్తాబై రెడీ అవుతాడు. తన ఐకానిక్ ఎర్ర కొట్టు వేసుకుంటాడు, మీసాలు తిప్పుతాడు, ఐఎమ్ బ్యాక్ అని చాలా ఎనర్జీ అయిపోతాడు. ఇక్కడ మరోపక్క మనకి షాడోని చూపిస్తారు. అతను తన పాత మెమరీస్ ని వెతుక్కుంటూ ఒక అబాండన్ అయిన ల్యాబ్ కి వెళ్తాడు. ఇక్కడ మనకి కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చూపిస్తారు. 50 సంవత్సరాల క్రితం ఆ పిచ్చి సైంటిస్ట్ షాడోపై రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు అతను ఆ సైంటిస్ట్ యొక్క మనవరాలు మరియాని చూస్తాడు. యాక్చువల్లీ షాడో ఎంత పవర్ఫుల్ అయినా అతను ఒక చిన్న పిల్లడిలా చాలా ఇన్నోసెంట్. ఇక్కడి సైంటిస్టులందరూ అతన్ని జస్ట్ ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ గా చూస్తే మరియా మాత్రం అతనితో ఆడుకుంటుంది. అందువల్ల షాడో కూడా తనతో ఫ్రెండ్ అవుతాడు. వీళ్ళిద్దరూ ప్రతిరోజు ఆ ల్యాబ్ లోనే ఆడుకుని ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, చాలా క్లోజ్ అవుతారు. ఒకసారి మరియా ఎవ్వరికీ తెలియకుండా షాడోని ఆ ల్యాబ్ రూఫ్ కి తీసుకువెళ్లి అతనికి స్టార్స్ ని చూపిస్తుంది. తను షాడోతో చాలా మంచిగా మాట్లాడుతూ నువ్వు ఒక వెపన్ కాదు షాడో, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తుంది. ఈ మాట విని షాడో కూడా తనతో చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతాడు. సో షాడోకి ఉన్న ఒక్కగానో ఒక ఫ్రెండ్ మరియా. అట్ ప్రెసెంట్ అదే ల్యాబ్ లో ఇతను ఆ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడైతే మనసు ముక్కలై నిలబడి ఉంటాడు. అదే సమయానికి అక్కడికి 50 సంవత్సరాల క్రితం షాడోపై రీసెర్చ్ చేసిన ఆ పిచ్చి సైంటిస్ట్ కూడా వస్తాడు. యాక్చువల్లీ ఈ సైంటిస్ట్ జెరాల్డే సిస్టమ్స్ ని హ్యాక్ చేసి షాడోని రిలీజ్ చేశాడు. ఈ సైంటిస్ట్ మరియాకి తాత కదా, సో అతను మరియాకి జరిగిన అన్యాయం కోసం మనం రివెంజ్ తీసుకోవాలి అని షాడో దగ్గర చెప్తాడు. ఒక్క విషయం క్లియర్ అవుతుంది, మరియాకి ఏదో జరిగింది అండ్ అందుకే వీళ్ళిద్దరూ ఒకటై ఉన్నారు. మరోపక్క రోబోట్నిక్ సానిక్ వాళ్ళంతా ఒక రింగ్ పోర్టల్ ని యూజ్ చేసుకుని అబాండన్ ల్యాబ్ కి వస్తారు. ఖచ్చితంగా ఇక్కడే హ్యాకర్ ఉంటాడని వీళ్ళు టైం సేవ్ చేయడానికి అందరూ స్ప్లిట్ అయి ఆ ప్లేస్ మొత్తం వెతకాలి అని డిసైడ్ అవుతారు. సానిక్ ఇంకా రోబోట్నిక్ ఒక డైరెక్షన్ లో వెళ్తారు. టైల్స్ ఇంకా ఏజెంట్ స్టోన్ ఇంకో డైరెక్షన్ లో వెళ్తారు. పాపం నకిల్స్ వాడు చాలా స్ట్రాంగ్ అని వాడిని సోలోగా వదిలేస్తారు. ఆ చోటు మొత్తం చాలా చీకటిగా చాలా క్రీపీగా ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే నకిల్స్ కి దెయ్యాలంటే చాలా భయం. భయం అంటే ఏంటో తెలియని వాడు భూమికి వచ్చాక హారర్ మూవీ చూసి తప్పు చేస్తాడు. అందువల్ల అతను ఈ స్కారీ అయిన ప్లేస్ లో చాలా జాగ్రత్తగా నడుస్తూ వెళ్తుంటాడు. ఇంకో పక్క ఏజెంట్ స్టోన్ టైల్స్ తో మాట్లాడుతుంటాడు. నువ్వు సానిక్ యొక్క రైట్ హ్యాండ్ వా లేదంటే లెఫ్ట్ హ్యాండ్ వా అని అడిగితే అతను మా మధ్య అలా అంతా ఏం లేదు, మేము బ్రదర్స్ అని చెప్తాడు. ఇది విని ఏజెంట్ స్టోన్ డాక్టర్ రోబోట్నిక్ తననైతే ఒక అసిస్టెంట్ లని చూస్తున్నాడు అని తలుచుకుని లైట్ గా ఫీల్ అవుతాడు. సానిక్ ఆ చోట్లో షాడో ఇంకా మరియా ఫోటో చూస్తాడు. అండ్ సడన్ గా అప్పుడే షాడో వెనక నుంచి వచ్చి సానిక్ పైన, నకిల్స్ పైన ఇంకా టైల్స్ మరియు ఏజెంట్ స్టోన్ పైన దాడి చేస్తాడు. ఒక్క మన విల్లన్ రోబోట్నిక్ తప్ప. అప్పుడు రోబోట్నిక్ దగ్గరికి వీళ్ళు వెతుకుతున్న హ్యాకర్ అదే ఆ పిచ్చి సైంటిస్ట్ వస్తాడు. ఇక్కడే ఒక
ట్విస్ట్, ఈ పిచ్చి సైంటిస్ట్ వేరు ఎవరో కాదు, డాక్టర్ రోబోట్నిక్ యొక్క తాతగారు. ఈయన ఫుల్ నేమ్ డాక్టర్ జెరాల్డ్ రోబోట్నిక్. చూపుకైతే అచ్చు మన విల్లన్ రోబోట్నిక్ లానే ఉంటాడు, కానీ స్టార్టింగ్ లో విల్లన్ ఈయన తన తాత అన్న విషయాన్ని అస్సలు నమ్మడు. ప్రూవ్ చేయి అంటాడు. ఇక్కడ ఈ ఇద్దరు జీనియసెస్ మధ్య ఒక చిన్న సైన్స్ క్విజ్ జరుగుతుంది. ఇద్దరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారు. వాళ్ళ ఆలోచనలన్నీ ఒకేలా ఉంటాయి. ఇంకా జెరాల్డ్ యొక్క బిహేవియర్ కూడా రోబోటిక్ లానే ఉండడంతో అప్పుడే వాడి తాతని కౌగిలించుకుంటాడు. విల్లన్ దగ్గర ఎలా అయితే సానిక్ యొక్క ముళ్ళు ఉంటుందో అలానే ఈయన దగ్గర కూడా షాడో యొక్క ముళ్ళు ఉంటుంది. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అయితే మరియా ఇంకా రోబోట్నిక్ మధ్య రిలేషన్ ఏంటి అని అడిగితే వాళ్ళిద్దరూ కజిన్స్. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్లారు అని రోబోట్నిక్ అడిగినప్పుడు జెరాల్డ్ ఇప్పటి వరకు జైల్లో టైం స్పెండ్ చేశా, ఇప్పుడే తప్పించుకున్నా అంటాడు. సో ఇలా ఇద్దరు పిచ్చి సైంటిస్టులు ఒకటయ్యారు. సానిక్ టీం అయితే ఇప్పుడు వీళ్ళని చూసి ఒక ప్రాబ్లం రెండు ప్రాబ్లం అయిపోయింది అంటారా అని ఆలోచిస్తారు. రోబోట్నిక్ ఇంకా జెరాల్డ్ ప్రపంచాన్ని ఎలా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకురావాలి అనే దాని గురించి మాట్లాడుకుంటారు. షాడో సానిక్ దగ్గర నుంచి ఆ కీని లాక్కుంటాడు. చనిపోయే ముందు కమాండర్ వాల్టర్ సానిక్ దగ్గర వాళ్ళ సీక్రెట్ వెపన్ గురించి ఏదో చెప్పుంటాడు కదా. ఆ వెపన్ వేరియంటో కాదు, 50 సంవత్సరాల క్రితం ఈ ల్యాబ్ లో జెరాల్డ్ దాన్ని తయారు చేశాడు. ఆ వెపన్ చాలా పెద్దది, అది ఇప్పుడు స్పేస్ లో ఉంది. దాన్ని యూజ్ చేసుకుని ప్రపంచంలో ఏ చోటునైనా లేజర్స్ తో అటాక్ చేయొచ్చు. పెద్ద పెద్ద సిటీలని కొన్ని సెకండ్స్ లో నాశనం చేసేవచ్చు. అంత పవర్ఫుల్ అయిన వెపన్ అది. ఆ వెపన్ ని యాక్టివేట్ చేయాలంటే అందుకు 2 కీస్ కావాలి. వాటిలో ఒకటి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంది, ఇంకొక కీ గన్ ఏజెంట్ల హెడ్ క్వార్టర్స్ లో ఉంది. సో జెరాల్డ్ రోబోట్నిక్ దగ్గర మనం ఆ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లి ఆ కీ తీసుకుంటే చాలు, ఆ వెపన్ తో ఈ ప్రపంచం మొత్తాన్ని రూల్ చేయొచ్చు అని చెప్తాడు. ఇలాంటి ఐడియాస్ అంటే మన విల్లన్ రోబోట్నిక్ కి చాలా ఇష్టం కదా. సో అందుకే అతను కూడా ఈ ప్లాన్ కి ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఇంకా ఏజెంట్ స్టోన్ రోబోట్నిక్ యొక్క షిప్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతారు. షాడో అక్కడి నుంచి వెళ్లిపోయే ముందు వీళ్ళ ముగ్గురిని చంపడం కోసం ఒక బాంబ్ ని యాక్టివేట్ చేస్తాడు. ఆ బాంబ్ ఒక మినీ సైజ్ బ్లాక్ హోల్ ని క్రియేట్ చేస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న ఫర్నిచర్ రాల్ అన్నిటిని ఆ బ్లాక్ హోల్ గట్టిగా లోపలికి ఈడ్చుకుంటుంది. దాని గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. టీమ్ సానిక్ దాని దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం చాలా కష్టపడుతుంటారు. నకుల్స్ ఒక కేబుల్ ని తన పళ్ళతో గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు సానిక్ లాస్ట్ సెకండ్ లో ఒక రింగ్ పోర్టల్ ని ఓపెన్ చేసి వీళ్ళ ముగ్గురిని సేఫ్ గా బయటికి టెలిపోర్ట్ చేస్తాడు. వీళ్ళు ఆ ల్యాబ్ మొత్తం వీళ్ళ కళ్ళ ముందే మాయమవడాన్ని చూస్తారు. మరోపక్క విలన్స్ ఇద్దరు లండన్ కి వీళ్ళ షిప్ లో వెళ్తూ బాండింగ్ చేసుకుంటారు. జెరాల్డ్ ఇంకా మన రోబోట్నిక్ ఇద్దరు విఆర్ హెడ్సెట్స్ పెట్టుకుని వాళ్ళ మిస్డ్ చైల్డ్హుడ్ ని రీక్రియేట్ చేసుకుంటూ విర్చువల్ వరల్డ్ లో బైక్స్ తొక్కి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళు వీళ్ళ డెస్టినేషన్ ని చేరుకోవడానికి 4 గంటల సేపు పడుతుంది. సో ఆ టైం అంతా వీళ్ళు పిల్లలిలా మారిపోయి నవ్వుకుంటూ ఉంటారు. కానీ వెనకాల ఏజెంట్ స్టోన్ మాత్రం సాడ్ గా లెఫ్ట్ అవుట్ గా ఫీల్ అవుతుంటాడు. నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదే అనే ఎక్స్ప్రెషన్ అతని ఫేస్ లో క్లియర్ గా ఉంటుంది. ఇంకోవైపు టీమ్ సానిక్ రింగ్ పోర్టల్ యూస్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లి టామ్ ఇంకా మ్యాడీ దగ్గర విషయం చెప్పి హెల్ప్ అడుగుతారు. వాళ్ళు కూడా పిల్లలు లేకుండా చాలా బోర్ గా ఫీల్ అయ్యారు. అందుకే ఆలోచించకుండా ఈ మిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకుంటారు. టైల్స్ హాలోగ్రాఫిక్ బ్లూ ప్రింట్స్ ఓపెన్ చేసి వాళ్ళ ప్లాన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందు మనం గన్ హెడ్ క్వార్టర్స్ చుట్టూ ఉన్న షీల్డ్ లని డియాక్టివేట్ చేయాలి. తరువాత చాలా డెడ్లీ అయిన లేజర్స్ ఉంటాయి. అందులో నుంచి సానిక్ వల్ల కూడా వెళ్లడం కుదరదు. ఇలా అక్కడున్న ట్రాప్స్ అన్నిటిని మనం డిసేబుల్ చేయాలంటే అందుకు మనం గన్ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ రూమ్ కి వెళ్లి ఈ పెన్ డ్రైవ్ ని సిస్టమ్స్ లో పెట్టి హ్యాక్ చేయాలి. ఈ మిషన్ చాలా డేంజరస్, అంతా ప్లాన్ ప్రకారం జరుగుతుందని కూడా గ్యారంటీ లేదు. కానీ ఒక్క మార్గం ఉంది. ఒకవేళ సానిక్ మాస్టర్ ఎమరల్డ్ పవర్స్ ని వాడితే అప్పుడు ఈ ట్రాప్స్ అన్ని ఒక లెక్కే లేదు అంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇంతకు ముందు చేసిన ప్రామిస్ ప్రకారం ఆ మాస్టర్ ఎమరల్డ్ ని వీళ్ళు జస్ట్ ప్రొటెక్ట్ మాత్రమే చేస్తారు, దాన్ని యూజ్ చేయకూడదు. సో నకుల్స్ అందుకు ఒప్పుకోడు. వాడే ఆ ఎమరల్డ్ ని ఈ భూమిలో ఎక్కడో దాచిపెట్టున్నాడు. సో వీళ్ళు హ్యాక్ చేస్తూ వెళ్లే వీళ్ళ ప్లాన్ ఏని స్టార్ట్ చేస్తారు. వీళ్ళంతా ముందు గన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కి వస్తారు. వీళ్ళ ప్లాన్ లో మొదట భాగంగా టామ్ ఇంకా మ్యాడీ టైల్స్ ఇచ్చిన హాలోగ్రామ్ డివైస్ ని యూజ్ చేసుకుని వాళ్ళ అపియరెన్స్ ని చేంజ్ చేస్తారు. వాళ్ళు వేరే ఎవరో కాదు, మ్యాడీ సిస్టర్ రేచల్ ఇంకా ఆమె హస్బెండ్ రాండల్ లా మారిపోతారు. బికాస్ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు గన్ ఏజెంట్స్. సెక్యూరిటీ చెక్ దగ్గర రేచల్ క్యారెక్టర్ లో ఉన్న మ్యాడీ అక్కడి గార్డ్ ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. నేనంతా ఎవరో తెలుసా, నీ పని అయిపోతుంది అని గట్టిగా తను అరుస్తుంది. ఆ దెబ్బకి ఆ గార్డ్ కూడా భయపడి వాళ్ళిద్దరిని లోపలికి పంపిస్తాడు. కానీ జస్ట్ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్తే మాత్రం సరిపోదు. వీళ్ళిప్పుడు సర్వర్ రూమ్ కి వెళ్లి టైల్స్ ఇచ్చిన పెన్ డ్రైవ్ ని సిస్టమ్ లో సెట్ చేయాలి. అందుకోసం మ్యాడీ రాక్వెల్ తన రూపాన్ని మార్చుకుంటుంది. కామెడీ ఏంటంటే అదే సమయానికి అక్కడికి అసలైన రాక్వెల్ వస్తుంది. వీళ్ళిద్దరూ అయితే ఎలాగోలా జస్ట్ మిస్ లో తప్పించుకుంటారు. తర్వాత లోపలికి వెళ్ళాక మ్యాడీ ఆ పెన్ డ్రైవ్ ని సిస్టమ్ లో పెడుతుంది. కానీ అది వర్క్ అవ్వదు. ఎక్కడ ఏం తప్పు చేసాంరా అని అందరూ భయపడతారు. కానీ టామ్ మాత్రం సింపుల్ గా పెన్ డ్రైవ్ ని బయటికి తీసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెడతాడు. ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. వెంటనే బయటున్న టైల్స్ మొత్తం హ్యాక్
చేసి ఆ హెడ్ క్వార్టర్స్ చుట్టూ ఉన్న షీల్డ్ ని డియాక్టివేట్ చేసే పనిలో పడతాడు. సానిక్ అయితే ఇంకా ఎంతసేపు అవుతుందని విసిగిపోతూ ఉంటాడు. అతను టైంపాస్ కోసం ఆ సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసే పనిలో పడతాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని వీళ్ళు అనుకుంటారు. కానీ అప్పుడే లోపల టామ్ ఇంకా మ్యాడీ ఆ సర్వర్ రూమ్ లో ఆల్రెడీ ఒక పెన్ డ్రైవ్ ఉన్నది అనే విషయాన్ని చూస్తారు. ఇది రోబోట్నిక్ ది. చూస్తే ఆ తాత మనోడు ఆల్రెడీ లోపలికి వచ్చేసుంటారు. వాళ్ళు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్విజిబుల్ సూట్ వేసుకుని ఎవరి కంటా పడకుండా మెల్లమెల్లగా లోపలికి వెళ్తుంటారు. బయట మరో పక్క ఏజెంట్ స్టోన్ ఇంకా షాడోని చూపిస్తే ఏజెంట్ స్టోన్ షాడోతో మాట్లాడి ఫ్రెండ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ వాడు సీరియస్ మొహంతోనే ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చిన ఆ షిప్ తో పాటు టనల్లో ఉంటారు. ఏజెంట్ స్టోన్ అయితే షాడోతో పాటు టీవీలో సీరియల్ చూస్తూ అతని కోసం ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తుంటాడు. అప్పుడే షాడో ఒక పెద్ద షాక్ ఇస్తాడు. అతను ఆ వెపన్ తో ఈ ప్రపంచాన్ని మేము కంట్రోల్ చేయాలనుకోవట్లేదు, అంతం చేయాలనుకుంటున్నాం, అదే మా ప్లాన్ అని చెప్తాడు. ఒక్కసారికి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఏం చెప్తున్నావురా అని ఏజెంట్ స్టోన్ అడిగినప్పుడు సరిగ్గా అదే సమయానికి టైల్స్ వీళ్ళ షిప్ ఉన్న టనల్ లొకేషన్ ని ట్రాక్ చేసి అందులో నీళ్ళొదిలి వీళ్ళని ఇరికిస్తాడు. ఇంకో పక్క జెరాల్డ్ ఇంకా రోబోట్నిక్ ఆ డెడ్లీ లేజర్స్ ఉన్న చోటుని చేరుకుంటారు. వీటిని దాటడానికి కూడా వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు వేసుకున్నది యాంటీ లేజర్ సూట్స్. ఆ సూట్స్ వాళ్ళకి దగ్గరలో ఉన్న లేజర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుని వాళ్ళని వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. దాంతో ఆ విల్లన్స్ ఆ లేజర్స్ మధ్యలో నుంచి డాన్స్ ఆడుతూ వాటిని చాలా క్యాషువల్ గా దాటుతారు. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయితే పెద్ద పెద్ద పొట్టతో చాలా కామెడీగా ఉంటుంది. అండ్ వీళ్ళ సింక్రనైజ్డ్ డాన్స్ స్టెప్స్ అయితే కూడా వేరే లెవెల్. ఇలా ఈ పిచ్చి సైంటిస్టులు మనుషుల్ని ముక్కలు చేయాల్సిన లేజర్స్ ని పార్టీ లైట్స్ లా మార్చేశారు. ఇంకో పక్క వీళ్ళిలా ఆ కీ దగ్గరికి వెళ్లిపోతున్నారు అనే విషయం తెలుసుకున్న సానిక్ కూడా ఆ షీల్డ్ ఓపెన్ అవ్వగానే చాలా స్పీడ్ గా టైల్ సహాయంతో లోపలికి దూసుకువెళ్తాడు. ఎలాగోలా చివరికి వీళ్ళ ముగ్గురు ఆ కీ ఉన్న చోటికి ఒకేసారి వస్తారు. సానిక్, రోబోట్నిక్, జెరాల్డ్ అందరూ ఫేస్ టు ఫేస్. ఆ కీ ఉన్న వాల్ట్ వీళ్ళకి ముందే ఉంది. వీళ్ళు పరిగెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా ఆ ప్లేస్ లో ఉన్న ఫైనల్ ట్రాప్స్ యాక్టివేట్ అవుతాయి. అది వేరియబుల్ గ్రావిటీ. రూమ్ లో గ్రావిటీ మారిపోతుంది. గ్రీన్ లైట్ ఉన్న చోట అందరూ పైకి తేల్తారు. ఇంకా రెడ్ లైట్ ఉన్న చోట నిల్చునున్న వాళ్ళు గ్రావిటీ దెబ్బకి గట్టిగా కింద పడతారు. ఈ ట్రాప్స్ అన్నిటిని యాక్టివేట్ చేసింది వేరే ఎవరో కాదు, డైరెక్టర్ రాక్వెల్. ఆమె వాళ్ళందరినీ ఇలా ట్రాప్ చేసి ఆ వాల్ట్ లో ఉన్న కీని తీసుకుంటుంది. ఆఫీసర్స్ దొంగతనంగా లోపలికి వచ్చిన టామ్ ఇంకా మ్యాడీని కూడా పట్టుకున్నారు. టైల్స్ కూడా వాళ్ళకి పట్టుబడ్డాడు. అంతే, అందరూ దొరికిపోయారు అనుకునే సమయానికి ఒక్కరిని మర్చిపోయారు. అది మన నకిల్స్. ఫుల్ పవర్ తో గ్లాస్ ని బ్రేక్ చేసుకుని హీరోల లోపల ఎంట్రీ ఇస్తాడు. వాడు రాక్వెల్ దగ్గర నుంచి ఆ కంట్రోలర్ ని తీసుకొని ఆ ట్రాప్స్ ని ఆఫ్ చేయడం తెలియక ఆ కంట్రోలర్ ని ఎరగొట్టేస్తాడు. దెబ్బకి ఆ చోటు మొత్తం వేరియబుల్ గ్రావిటీతో గందరగోళం అయిపోతుంది. సగం మంది తేలుతున్నారు, సగం మంది నేలకి అటుక్కుపోయి ఉన్నారు. ఒకటే కన్ఫ్యూషన్. కానీ అప్పటికీ కూడా విల్లన్ ఇంకా డాక్టర్ రాక్వెల్ ఆ కీని తీసుకోవడానికి వదలకుండా చాలా కష్టపడుతుంటారు. సరిగ్గా అప్పుడు నకిల్స్ వేసిన హోల్ వల్ల ఆ గోడలన్నీ చాలా వీక్ అయి అవి కూడా గ్రావిటీ దెబ్బకి గట్టిగా మ్యాడీ ఇంకా టామ్ పైన క్రాష్ అయ్యేలా వెళ్తుంది. ఇంకా ఇది చూసిన సానిక్ వాళ్ళని సేవ్ చేయడం కోసం బాల్ లా మరి స్పిన్ అవుతూ వెళ్లి ఆ గోడల్ని గట్టిగా గుద్ది ఈ గ్రావిటీని కంట్రోల్ చేసే సిస్టమ్ ని కూడా డ్యామేజ్ చేసేస్తాడు. దీనివల్ల అక్కడి పరిస్థితి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. డైరెక్టర్ రాక్వెల్ ఆ కీ తీసుకుని వెంటనే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. సానిక్ సేఫ్ అని తెలుసుకున్న టామ్ వెంటనే రాక్వెల్ వెంటే వెళ్లి ఆ కీ తీసుకోవడానికి చనిపోయిన కమాండర్ వాల్టర్స్ లా వేషం వేస్తాడు. అతను ఈ కీని ప్రొటెక్ట్ చేయడం కోసమే నా డెత్ ని ఫేక్ చేశా అని నోటికొచ్చిన ఏవేవో అబద్ధాలు చెప్తాడు. పాపం రాక్వెల్ కి ఈ హాలోగ్రామ్ టెక్నాలజీ గురించి ఏం తెలియదు. ఆమె కూడా అది నమ్మి ఆ కీని ఇచ్చేస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే అక్కడికి షాడో వస్తాడు. వాడికి కమాండర్ వాల్టర్స్ అంతే కోపం. సో అతను వెంటనే తన పవర్స్ యూస్ చేసుకుని కమాండర్ వాల్టర్స్ ని గట్టిగా కొడతాడు. అతని దగ్గరున్న ఆ కీని తీసుకున్నాకే షాడో అది నిజానికి కమాండర్ వాల్టర్స్ కాదు, అతను టామ్ అని తెలుసుకుంటాడు. ఇంజ్యూర్ అయిన టామ్ దగ్గరికి వచ్చి సానిక్ అతనికి ఏమైందో చూస్తాడు. ఇది చూస్తున్న షాడోకి మరియా చనిపోయాక అతను కూడా ఇలానే బాధపడ్డాడు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఫీల్ అవుతాడు. కానీ అతను బయటకేం చూపించకుండా ఆ కీతో అక్కడి నుంచి టెలిపోర్ట్ అయి వెళ్ళిపోతాడు. షాడో ఆ కీని డైరెక్ట్ గా జెరాల్డ్ కి తీసుకువచ్చి ఇస్తాడు. విల్లన్స్ ఇద్దరు ఆ కీస్ ని ఇన్సర్ట్ చేసి యాక్టివేట్ చేస్తుంటే ఏజెంట్ స్టోన్ రోబోట్నికి కాల్ చేసి మీ తాత మన దగ్గర నుంచి ఏదో ఒక నిజాన్ని దాస్తున్నాడు. షాడో ప్రపంచం అంతరించిపోవడం గురించి ఏదో చెప్పాడు. సో జాగ్రత్తగా ఉండండి అని రోబోట్నిక్ ని వాంచడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఏజెంట్ స్టోన్ మాటలు నమ్మకుండా ఇన్ని సంవత్సరాలు నువ్వు నా అసిస్టెంట్ గా ఉండి ఏం చేయలేకపోయావు. కానీ నా తాతని చూడు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు, నువ్వు ఇక్కడ నాకు అవసరం లేదు అని అతను ఏజెంట్ స్టోన్ ని అక్కడే ఫైర్ చేసేస్తాడు. విల్లన్స్ ఆ వెపన్ ని యాక్టివేట్ చేసేస్తారు. లండన్ లో ఉన్న రివర్ లో నుంచి ఒక పెద్ద షిప్ లాంటిది బయటికి వస్తుంది. ఇదే ఆ వెపన్. దీని పేరు ఎక్లిప్స్ క్యానన్.
రోబోట్నిక్, అతని తాత ఇంకా షాడో వీళ్ళు ముగ్గురు ఇందులోనే ఉన్నారు. వీళ్ళలా గాలిలో ఎగురుతూ మెల్లమెల్లగా స్పేస్ కి వెళ్తూ ఉంటే అది చూసి అక్కడున్న ప్రజలందరూ చాలా భయపడతారు. సానిక్ టామ్ ని అంబులెన్స్ ఎక్కిస్తాడు. అతను టామ్ కండిషన్ ని చూసి చాలా బాధపడతాడు. తన కళ్ళల్లో నీళ్లు ఉన్న ఆ నీళ్ళ వెనుక రగిలిపోయే కోపం కూడా ఉంది. రివెంజ్ కావాల్సిందే, నేను వాళ్ళని వదలను, నాకు ఆ మాస్టర్ ఎమరల్డ్ కావాలి అంటాడు. కానీ టేల్స్ ఇంకా నకిల్స్ ఒప్పుకోరు. నకిల్స్ సానిక్ దగ్గర నువ్వు కోపంగా ఉన్నావు, రివెంజ్ కోసం ఆ మాస్టర్ ఎమరల్డ్ ని వాడడానికి నేను అలో చేయను అంటాడు. మన ప్రామిస్ ని మర్చిపోయావా అని అతను ఎంత చెప్పినా సానిక్ వినకుండా నకిల్స్ తో ఫైట్ చేయడానికి కూడా రెడీ అవుతాడు. నకిల్స్ కూడా రెడీ అవుతాడు. ఫైట్ జరుగుతుంది గల అనుకుంటాం, కానీ వాడు స్టాప్ అయ్యి ఆ ఎమరల్డ్ ఎక్కడ ఉందో సానిక్ కి ఆ లొకేషన్ చెప్తాడు. ఆ ఎమరల్డ్ వేరెక్కడో కాదు, టామ్ ఫ్రెండ్ వేయి దగ్గర ఉంటుంది. రింగ్ పోర్టల్ ఓపెన్ చేసుకుని వచ్చిన సానిక్ ఆ ఎమరల్డ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను మళ్ళీ సూపర్ సోనిక్ గా మారి ఆకాశంలో ఉన్న ఆ షిప్ వైపుకి వెళ్తుంటాడు. అట్ ద సేమ్ టైం ఆ షిప్ లో ఉన్న ఈ విలన్స్ ని చూపిస్తే షాడో ప్రపంచాన్ని అంతం చేయడం సరైన డిసిషనా కాదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అప్పుడు జెరాల్డ్ షాడోకి మరియాకి ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ గుర్తు చేస్తాడు. 50 సంవత్సరాలకి ముందు ఆఫీసర్స్ జెరాల్డ్ పైన చేసిన షూట్అవుట్ లో ఆ ప్లేస్ లో ఒక ఎక్స్ప్లోషన్ జరిగి ఆ బ్లాస్ట్ వల్ల మరియా చనిపోయింది. కమాండర్ వాల్టర్స్ కూడా ఆ టైంలో అక్కడే ఉన్నాడు కనుకే షాడోకి అతనంతే కోపం. ఇలా ఆఫీసర్స్ వల్లే మరియా చనిపోయింది కాబట్టి జెరాల్డ్ ఇంకా షాడో ఇద్దరు రివెంజ్ కోసం ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారు. ఈ పాస్ట్ మెమరీని మళ్ళీ గుర్తు తెచ్చుకున్న షాడో చాలా అగ్రెసివ్ అయి అతను ఆ ఎక్లిప్స్ క్యానన్ చుట్టూ చాలా ఫాస్ట్ గా రౌండ్స్ వేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే షాడో యొక్క కేయోస్ ఎనర్జీతో ఈ వెపన్ ని ఫుల్ గా చార్జ్ చేసి ఒక్క అటాక్ తో ప్రపంచం మొత్తాన్ని వేపరైజ్ చేసేవాలి. జెరాల్డ్ ఇప్పుడే ఈ విషయం అంతా కూడా రోబోట్నిక్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ రోబోట్నిక్ కి ఈ ప్లాన్ అస్సలు నచ్చదు. ఎందుకంటే అతనికి ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి, అంతం చేయాలి అని అతను ఎప్పుడూ ఆలోచించింది లేదు. తాత, మనం హ్యుమానిటీ మొత్తం ఎందుకు చంపాలి, ఈ ప్లాన్ వద్దు, ఈ మిషన్ ని ముందు ఆఫ్ చేయండి అంటాడు. కానీ జెరాల్డ్ అసలు వినిపించుకోడు. అతనికి ఇప్పుడు రివెంజ్ మాత్రమే కావాలి. అతను రోబోట్నిక్ ని చూసి నువ్వు మరియావి కాదు, నాకు నువ్వు అవసరం లేదు అన్నట్టు మాట్లాడి ఆ మిషన్ ఎప్పుడైతే ఛార్జ్ అవుతుందో దాన్ని 10 మినిట్స్ లో ఎర్త్ వైపుకి ఫైర్ అయ్యేలా సెట్ చేసిస్తాడు. సో 10 నిమిషాల కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రోబోట్నిక్ అప్పుడే ఫస్ట్ టైం తన తాత నిజంగానే పిచ్చివాడు అని రియలైజ్ అవుతాడు. సరిగ్గా అదే సమయానికి సానిక్ కూడా ఫైనల్ గా ఆ షిప్ ని చేరుకుంటాడు. అతను వచ్చి రాగానే షిప్ లో నుంచి షాడోని తీసుకుని బయటకు వచ్చి టామ్ ని నువ్వే కదా కొట్టావు అన్నట్టు అతని పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ భూమిలో వచ్చి ల్యాండ్ అవుతారు. షాడో ఇచ్చిన పంచికి సానిక్ ఒంట్లో నుంచి ఆ మాస్టర్ ఎమరల్డ్ బయటకు వస్తుంది. ఆ క్రిస్టల్ 7 స్టోన్స్ గా స్ప్లిట్ అయి వీళ్ళిద్దరికి పవర్స్ ఇస్తుంది. ఇద్దరిని ఒకేసారి వాళ్ళ సూపర్ ఫార్మ్స్ లోకి మార్చేస్తాయి. గోల్డ్ కలర్ లో మెరుస్తూ వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుని ఒక్కో దెబ్బకి కాంటినెంట్లు దాటి వెళ్తుంటారు. ఇద్దరి శక్తులు ఒకేలా ఉంటాయి. వీళ్ళిద్దరూ భూమిలో ఇలా ఫైట్ చేయడం ఆ షిప్ లో ఉన్న రోబోట్నిక్ ఇంకా జెరాల్డ్ కి కూడా కనిపిస్తుంది. రోబోట్నిక్ ప్రపంచం అంతమవ్వడాన్ని ఆపాలి అని నిర్ణయించుకొని అతను తన తాతని కొట్టి ఆ వెపన్ ని ఆఫ్ చేయడం కోసం పరిగెడతాడు. ఇది జెరాల్డ్ యొక్క 50 సంవత్సరాల ప్లాన్ కాబట్టి అతను కూడా అంత ఈజీగా వదిలేయడు. వీళ్ళిద్దరూ ఒకరి మీసాలో ఒకరు పట్టుకుని లాక్కుంటారు. భూమిలో వీళ్ళిద్దరూ అయితే ఒకరికొకరు తక్కువ కాదన్నట్టు ఫైట్ చేసుకుంటారు. షాడో యొక్క టెలిపోర్టేషన్ పవర్స్ అతనికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఇస్తుంది. వాడు సానిక్ ని కొట్టేసి నీ ఫ్రెండ్స్ ఎక్కడ, నీ ఫ్యామిలీ టామ్ ఎక్కడ, వాళ్ళందరినీ వదిలేసి నువ్వు రివెంజ్ కోసం ఇక్కడికి వచ్చినావు, నువ్వేం హీరోవి, నువ్వు వాళ్ళని అసలు క్యార్ చేయట్లేదు అంటాడు. దీంతో సానిక్ కి బాగా కోపం వస్తుంది. అతను స్పీడ్ గా వచ్చి షాడోకి గట్టిగా ఒక పంచిస్తాడు. దెబ్బకి వాడైతే భూమి నుంచి అలా చంద్రుడికి వచ్చి ల్యాండ్ అవుతాడు. అతని ఒంట్లో ఉన్న ఆ క్రిస్టల్స్ కూడా బయటికి వచ్చేస్తాయి. సానిక్ వాడిని గట్టిగా పట్టుకుంటాడు. ఇంకా ఒక్క పంచిస్తే చాలు షాడో పని క్లోజ్. కానీ సానిక్ అలా చేయడు, ఆగిపోతాడు. నువ్వే గెలిచావు, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, నన్ను చంపే అని షాడో చెప్పినప్పుడు సానిక్ కి టామ్ ఇంతకు ముందు తన దగ్గర నువ్వెప్పుడూ ఇలానే మంచివాడిగా ఉండు సానిక్ అని చెప్పిన మాట గుర్తుకు వచ్చి అతను షాడోని వదిలేస్తాడు. రివెంజ్ ఎప్పుడు గెలుపు కాదు అంటాడు. షాడో పైన కనిపిస్తున్న ఆ స్టార్స్ ని చూస్తూ లాస్ట్ టైం నేను మరియాతో ఇలానే స్టార్స్ చూసా, కానీ తను ఇప్పుడు లేదు, నాకది చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్తాడు. అందుకు సానిక్ నేను కూడా లాంగ్ ప్లాన్ ని కోల్పోయాక నాకు కూడా అలానే బాధ కలిగింది, కానీ అలా టైం గడుస్తుంటే నేను అర్థం చేసుకున్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయిండొచ్చు, కానీ వాళ్ళ ప్రేమ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మరియా నిన్ను ఇలా చూడాలనుకోలేదు షాడో అని చెప్తాడు. ఈ మాట షాడో గుండెకి స్ట్రైట్ గా వెళ్లి తగులుతుంది. అతనికి మరియా ఇంతకు ముందు నువ్వు వెపన్ వి కాదు షాడో, నా ఫ్రెండ్ వి అని చెప్పిన ఆ మెమరీ గుర్తుకు వచ్చి షాడో అప్పుడే తను చేస్తున్నది తప్పు అని రియలైజ్ అవుతాడు. సానిక్ తన చెయ్యి ఇచ్చి అందరూ తప్పు చేస్తారు, కానీ మనం చేసిన తప్పుని మనమే సాల్వ్ చేయాలి అంటాడు. సో సానిక్ ఇంకా షాడో ఇద్దరు జట్టవుతారు. వీళ్ళు ఆ స్టోన్స్ తో మళ్ళీ వీళ్ళ సూపర్ ఫార్మ్స్ లోకి వచ్చి స్ట్రైట్ గా ఆ షిప్ వైపుకి వెళ్తుంటారు.
లోపల రోబోట్నిక్ ఇంకా అతని తాత మధ్య ఫైట్ అయితే చాలా సీరియస్ గా ఇంకా కామెడీగా జరుగుతుంటుంది. జెరాల్డ్ ఇక గేమ్స్ ఆడింది చాలు అని రోబోట్నిక్ ని చంపడం కోసం స్కార్పియన్ ల వెపన్ సెట్ చేసుకుని అతని వైపుకి వెళ్తాడు. అందుకు రోబోట్నిక్ మ్యాంటిస్ లాంటి ఫామ్ కి వచ్చి వాడైతే జెరాల్డ్ తో ఫైట్ చేసి అతని మీసం కూడా కట్ చేసేస్తాడు. దాంతో టెన్షన్ లో జెరాల్డ్ రోబోట్నిక్ ని కిందకి తోసి చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ సమయంలోనే అతను సానిక్ ఇంకా షాడో కూడా ఈ వెపన్ ని ఆఫ్ చేయడం కోసం వస్తున్నారు అనే విషయం తెలుసుకొని వాళ్ళని బిజీ చేయడం కోసం ఈ షిప్ లో ఉన్న చాలా రోబోట్స్ ని జెరాల్డ్ పంపిస్తాడు. కానీ వాళ్ళిద్దరూ ఆ రోబోట్స్ ని చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తారు. అవి ఫైర్ చేసే లేజర్స్ కూడా వీళ్ళకేం కావు. జెరాల్డ్ రోబోట్నిక్ కి కిందున్న డోర్స్ ని ఓపెన్ చేసేస్తాడు. ఫైనల్ గా రోబోట్నిక్ పడిపోయాడు. జెరాల్డ్ ఇక ప్రాబ్లమ్స్ ఏం లేవు అని రిలాక్స్ అవుతూ ఉంటే వెనక నుంచి టైల్స్ ఇంకా నకిల్స్ రోబోట్నిక్ ని పట్టుకుని మీదకి తీసుకువస్తారు. రోబోట్నిక్ సూపర్ సోనిక్ యొక్క ముళ్ళని యూజ్ చేసుకుని తన తాతని వెనక నుంచి పొడుస్తాడు. ఆ పవర్ కి అతను ఎగురుకుంటూ వెళ్లి ముందున్న ఎనర్జీ ఫీల్డ్ లో పడిపోయి అక్కడే చనిపోతాడు. టైల్స్ ఆ వెపన్ ని ఆఫ్ చేయడానికి చూస్తాడు కానీ కుదరదు. సానిక్ ఇంకా షాడో మిగిలిన ఆఖరి రోబోట్స్ ని కూడా డిస్ట్రాయ్ చేసి ఆ ఎక్లిప్స్ క్యానన్ ఎలానో ఫైర్ అయిపోతుంది అని రియలైజ్ అయి దాని లేజర్ దగ్గర నుంచి భూమిని కాపాడడం కోసం వీళ్ళిద్దరూ మధ్యలో వెళ్లి ఆ బీమ్ ని బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. భూమిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కారీ అయిన విజువల్స్ కనిపిస్తాయి. సానిక్ ఇంకా షాడో ఆ లేజర్ పవర్ ని తట్టుకోలేకపోతుంటారు. ఇప్పుడు ప్లాన్ ఏంటి అని షాడో అడిగితే సానిక్ ఇక మన చేతుల్లో ఏం లేదు, ఎవరైనా ఆ లేజర్ ని ఆఫ్ చేయాలి అంటాడు. లోపల టైల్స్ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటే డాక్టర్ రోబోట్నిక్ ఈ వెపన్ యొక్క డైరెక్షన్ ని మార్చేసి ఆ లేజర్ ని భూమి నుంచి తప్పిద్దామంటాడు. అతను ఆ స్పేస్ షిప్ లో ఉన్న థ్రస్టర్స్ అన్నిటిని ఫైర్ చేసి ఆ షిప్ ని చాలా కష్టపడి టర్న్ చేస్తుంటాడు. ముగ్గురు చేతులు వేసి ఎలాగోలా లాస్ట్ సెకండ్ లో ఆ డైరెక్షన్ ని చేంజ్ చేసేస్తారు. ఎర్త్ సేఫ్, కానీ పక్కనే ఉన్న చంద్రుడిలో ఒక భాగం కట్ అయిపోతుంది. అన్కాన్షియస్ అయిన సానిక్ తన పవర్స్ అన్నిటిని కోల్పోయి స్పీడ్ గా భూమిలో క్రాష్ అయ్యేలా వెళ్తుంటాడు. అది చూసిన టైల్స్ ఇంకా నకిల్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఆఖరి రింగ్ ని యూజ్ చేసుకుని అతన్ని ఎలా అయినా కాపాడాలి అని నిర్ణయించుకుని టైల్స్ ఎయిర్ లాక్ ని ఓపెన్ చేసి ఆ రింగ్ ని పట్టుకుని నకిల్స్ సహాయంతో చాలా స్పీడ్ గా సానిక్ వైపుకి దూసుకు వెళ్తాడు. ఆ స్పేస్ షిప్ డీస్టేబిలైజ్ అవ్వడం చూసిన షాడో రోబోట్నిక్ ని కలిస్తే అతను ఈ రియాక్టర్ అసలు ఆగదు, అది లాస్ట్ లో ఓవర్లోడ్ అయి పేలిపోతుంది. ఒక పెద్ద ఎక్స్ప్లోషన్, ఆ ఎక్స్ప్లోషన్ లో ఖచ్చితంగా భూమి కూడా నాశనం అయిపోతుంది, ఇక మనమేం చేయలేము అంటాడు. అందుకు షాడో రోబోట్నిక్ దగ్గర నువ్వు ఎలా అయినా ఈ స్పేస్ షిప్ ని కొంచెం సేపుకి స్టేబిలైజ్ చేయి, నేను ఈ షిప్ ని భూమి నుంచి దూరంగా తీసుకువెళ్తా, భూమిని కాపాడాలంటే ఇదే మన దగ్గరున్న ఒకే దారి అని చెప్తాడు. రోబోట్నిక్ ఏమనుకున్నాడో కానీ ఈ ప్రాసెస్ లో అతను చనిపోతాడు అనే విషయం తెలిసాక కూడా అతను ఒప్పుకుంటాడు. షాడో తన చేతుకున్న రింగ్స్ ని తీసేస్తాడు. అవి ఇప్పటి వరకు అతని పవర్స్ ని తగ్గించాయి. సో ఇప్పుడు అతను తన ఫుల్ పవర్స్ ని యూజ్ చేసుకుని ఆ షిప్ ని ఫుల్ స్పీడ్ లో గట్టిగా తోయడం స్టార్ట్ చేస్తాడు. ఇలా ఆ షిప్ చాలా ఫాస్ట్ గా మూవ్ అయి ఎర్త్ కి దూరంగా వెళ్తూ ఉంటే లోపల రోబోట్నిక్ కూడా కొంచెం కొంచెంగా క్రాష్ అవుతున్న ఆ రియాక్టర్ కోర్ ని స్టెబిలైజ్ చేస్తూ అతని యొక్క డ్రోన్ ని యూజ్ చేసుకుని భూమిలో లైవ్ స్ట్రీమింగ్ చేస్తాడు. ఈ మెసేజ్ ని నేను ఒక స్పెషల్ పర్సన్ కోసం ఇస్తున్నా, ఏజెంట్ స్టోన్. నేను ఈ ప్రపంచాన్ని పరిపాలించాలనుకున్నా కానీ కుదరలేదు, సేవ్ చేసే ఛాన్స్ దొరికింది. అప్పుడే నన్ను కేర్ చేసే ఒకే ఒక పర్సన్ గుర్తుకు వచ్చాడు, అది నువ్వే. నువ్వు జస్ట్ నా అసిస్టెంట్ మాత్రం కాదు, నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్. నువ్వు వేసిచ్చే కాఫీ అంటే నాకు చాలా ఇష్టం, ఈ పనిని నీకోసమే చేస్తున్నా అని చెప్పి ఆ షిప్ బ్లాస్ట్ అయి రోబోట్నిక్ అక్కడికక్కడే చనిపోతాడు. షాడో కూడా మరియాతో తను స్పెండ్ చేసిన మూమెంట్స్ ని తలుచుకొని అలా మరణిస్తాడు. టైల్స్ సానిక్ ని పట్టుకోగలిగాడు కానీ గాలి ఫోర్స్ ని ఇంకా హీట్ ని భరించలేక అతను ఆ రింగ్ పోర్టల్ ఓపెన్ చేయలేక అతను కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. అప్పుడే టైం కి వెనకాలే నకిల్స్ వస్తాడు. అతను ఆ రింగ్ ని పట్టుకుని దాంతో పోర్టల్ ని ఓపెన్ చేసి సానిక్ ఇంకా టైల్స్ ఇద్దరిని సేవ్ చేస్తాడు. ఆ షిప్ యొక్క ఎక్స్ప్లోషన్ వల్ల భూమికి ఏం కాలేదు. టైల్స్, సానిక్ ఇంకా నకిల్స్ కూడా మెలుకుని అది చూస్తారు. రోబోట్నిక్ ఇంకా షాడో వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారు అని రియలైజ్ అవుతారు. సానిక్, నకిల్స్ ఇంకా టైల్స్ కి వాళ్ళ మాట వినకుండా రివెంజ్ కోసం ఒంటరిగా వెళ్ళినందుకు సారీ చెప్తాడు. వాళ్ళు కూడా అతన్ని ఫర్గివ్ చేస్తారు. అందరూ ఒకరిని ఒకరు హక్ చేసుకుంటారు. కట్ చేస్తే టామ్, మ్యాడీ ఫ్యామిలీ మొత్తం క్యాంపింగ్ కి వచ్చినట్టు చూపిస్తారు. వీళ్ళ ముగ్గురు మళ్ళీ వీళ్ళ మధ్య రేస్ పట్టుకుని పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇలా అందరూ హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తారు. ఫైనల్ గా పోస్ట్ క్రెడిట్ సీన్ లో సానిక్ రాత్రి అడవిలో ఉన్నప్పుడు అతనిలానే కనిపించే ఒక హైటెక్ రోబోట్ దాని వెపన్ తో వెనక నుంచి సానిక్ పైన ఫైర్ చేస్తుంది. అడవిలో పెద్ద ఎక్స్ప్లోషన్, కానీ చూస్తే సానిక్ ఎస్కేప్ అయి ఉంటాడు. ఈ యూనివర్స్ లోని ఫాస్టెస్ట్ క్రియేచర్ ని షూట్ చేయడం అంత ఈజీ కాదని చెప్పి వాడు ఆ రోబోట్ ని డ్యామేజ్ చేసేస్తాడు. కానీ అప్పుడే తెలుస్తుంది ఆ చోట్ల ఒక్క రోబోట్ మాత్రం కాదు, అదేలానే చాలా రోబోట్స్ ఉంటాయి. సానిక్ లానే కనిపించే ఈ రోబోట్స్ అన్ని అతని వైపుకు అటాక్ చేయడం కోసం జంప్ చేసినప్పుడు
హఠాత్తుగా ఏదో ఒక పింక్ కలర్ హ్యామర్ వచ్చి ఆ రోబోట్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది. చూస్తే అక్కడ పింక్ కలర్ లో కనిపించే ఏదో ఒక అమ్మాయి ఏలియన్ ఉంటుంది. తను ఎవరు అనేది మనకి నెక్స్ట్ పార్ట్ లోనే తెలుస్తుంది. అండ్ అక్కడితో ఆగలేదు, ఇంకో సీన్ లో షాడో ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టు చూపిస్తారు. అండ్ ఇంతటితో ఈ సినిమాని ఎండ్ చేసేస్తారు. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.